నమస్తే, మీ పేరు? నమస్తే, మట్ట సత్యనారాయణ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు గారి పరిపాలన ఏ రకం? బాగానే ఉందండి, బాగానే ఉంది, అన్ని బాగానే చూస్తున్నాయండి. అన్న మాట ప్రకారం పేదలు ఆదుకుంటా అని చెప్పి అన్నారు, ఆదుకుంటున్నారా? ఆదుకుంటున్నాడు, పర్లేదండి, అన్నీ పర్లేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థలు కానీ రోడ్లు కానీ అన్ని మళ్ళీ పనులన్నీ ప్రారంభం అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు. అన్నీ బాగా చేస్తున్నారండి, ప్రభుత్వం వచ్చి పర్లేదండి, పర్లేదండి, ఏం కాదు, ఏం కాదు, పర్లేదు. ఇప్పుడు దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ మీ అభిప్రాయం? మాకు ప్రభాకర్ గారు పర్లేదండి, ప్రభాకర్ గారు మాకు దేవుడండి. కష్టం వస్తే ఆదుకుంటారు, ఏ సమయమైనా సందర్భం అయినా సరే వెళ్ళిపోయి వచ్చేస్తారంట. ఆదుకుంటా లేదండి, వస్తాడండి, వస్తాడే ఆదుకుంటాడండి, అర్ధరేతుగానే వస్తాడండి, ఎవరికైనా పర్లేదండి ఆయన. మా చింతనండి మాకు ప్రేమ, మాది ఎప్పుడు నిండు నన్ను ఇప్పుడు ఏంటండి మా ఊటి వచ్చిన కానీ చింతనేనండి మాకు, మేము ఎవరైనా అంతే అండి, పర్లేదండి, పనులు బాగా చేస్తున్నారు. ప్రభాకర్ ఇంటికి గారికి ఎవరైనా సమస్య చెప్పుకుంటా వెళ్తే రే ముందు సమస్య కాదు ముందు భోజనం చేసేవాడు, భోజనం చేయమంటారండి. నేను ఇన్ని సంవత్సరాలు బట్టి వెళ్తున్నానండి. ఆమె కూడా కరోనా అప్పుడు కూడా భోజనాలు పెడతంటే ఆపిచ్చేసారు కదండి, కరోనా అప్పుడు గొడుగు వేసుకుని భోజనం పెడుతున్నావా ఆపు చూపించేసారు, రాధమ్మ గారు పెడతంటే ఆపు చూపించేసారుగా, ఆయన గొడుగు వేసుకుని పెడతంటే వాళ్ళు ఆపు చూపించేసారు వైసీపీ వాళ్ళు, ఆపు చూపించాక కూడా మళ్ళీ చాలా రోజులు పెట్టిందన్న, చాలా రోజులు కష్టపడింది పెట్టింది, ఆయన పెట్టాడు వ్యవహార గారు, పర్లేదు, అది పెట్టిన కాడ మాత్రం ఏం వెనక ముందు ఆరండి, బాగా చూస్తారండి బాగా. మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, దీన్ని ఎలా చూడొచ్చు? బాగా చూడచ్చు, పర్లేదండి, చేశారండి మామూలుగా అందుకని ఈయన పెట్టాడు. మళ్ళీ మారుమూల గ్రామాల నుండి సిటీకి ఏలూరు ఏదో పని మీద వెళ్తా ఉంటారు, ఇప్పుడు 5 రోజులు భోజనం మీరు తినవచ్చు, ఎందుకంటే బయట 100 రూపాయలు పెట్టి తిన్నాం కన్నా 5 రోజులు భోజనం, 5 రూపాయలు భోజనం అండి, పర్లేదండి, 3 మంది బాగుపడతారండి అట్ట, పర్లేదండి, అది ఉపయోగం అండి. ఖాతా ఆయన తీసేసాడు కానీ ఇది మాత్రం ఉపయోగం జరిగిందనండి, తీయమంటే అట్ట పోయాడండి ఆయన, ఈయన గెలిచాడండి. మీరు ఏ పని చేస్తారు అండి? మేము వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగా పర్లేదండి, పరిస్థితి బాగుంది, వ్యవసాయాలు బాగానే ఉన్నాయండి. చంద్రబాబు గారు వ్యవసాయం సంబంధించిన అందరి దగ్గర ఒక విషయం కనుక్కున్నారు, ఏంటంటే మీరు ఏ పంట వేసారు ఏం చేశారని చెప్పి వెంటనే ఫోన్లు చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ రైతులకు అండగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మీరు ఫోన్ చేసి అన్ని కనుక్కుంటున్నారా? లేదండి, ఇంకా మామూలుగా ఇయే పర్లేదండి, మాకు ప్రభాకర్ గారేనండి, ఆయన దగ్గరికి వెళ్ళాం మేము, ఏది అడగనా మేము ప్రభాకర్ గారిని అడుక్కోవాల్సింది, ఆయన అడిగింది తాగుతామండి. మేము జనసేన కూడా మాకు పెద్ద లెక్కలోది ఏం కాదండి, కాకపోతే మాకు ఈ ప్రభాకర్ గారే కావాలి, టైగరే కావాలండి మాకు, అదండి టైగరే కావాలండి మాకు. మేము పెద్దగా జనసేనలో కూడా ఇప్పుడు వెళ్ళలేదండి, మాకు మాత్రం ఈయనేనండి, ఇక ఈయన ఉన్నంత కాలం మాది ఇదేనండి పార్టీ. అవునండి, ఇక జనసేన మనిషి పిల్లలు కుర్రోళ్ళు ఉంటారని ఇది మాత్రం మేము మారండి, పక్కా అండి, ఇది ఎవరు వచ్చినా ఏమైనా సరే మనకి చింతమనేని ప్రభాకర్ మాకు చింత పక్కా టైగర్ అండి. మాకు అగ్గులు తిరిగిందండి, బాగా అగ్గులు తిరిగింది, చాలా ఇళ్ళకి తిరిగింది, కాళ్ళు చిప్పు లేకుండా తిరిగిందండి, పర్లేదండి, మా బాబార్లకు వచ్చింది, మేము కూడా పర్లేదండి గెలిపిస్తామండి, అన్నం గెలిపించాం, శుభ్రం సంతోషంగా గెలిచింది. ప్రభాకర్ గారు అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చారు, అధికారం లేకపోయినా ప్రజలకి అనునిత్యం ప్రజల పట్ల ఉన్నారు, వచ్చాడండి, ఎన్ని టైం భోజనం పెడతా ఉండేడండి, పార్టీ ఓడిపోయినా గెలిచినా కానీ భోజనాలు పెడతానే ఉండేవాడండి, ఆ రోజు ఈ రోజు లేకుండా పెట్టాడండి, ఆయన మాత్రం భోజనం అనేది లేకుండా లేదు, అదండి జరిగింది. ఆయన ఇంటికి వెళ్తే ఒకసారి ఎట్ల బళ్ళు ఆపితే ఇంటికి వెళ్తే తొట్లో నీళ్ళు తాగమన్నాడండి, తొట్లో నీళ్ళు తాగమన్నారు ఎట్ల బళ్ళు వాళ్ళు అబ్బాస్ అండి, తొట్లో నీళ్ళు తాగమన్నారు, కొబ్బరి చెట్లు మోటార్ ఆడుతుంది అక్కడే తాగమన్నారండి, మాకు సిగ్గేసి బయట కూర్చున్నాడు, మేము వెళ్ళి చాలామంది వెళ్ళామండి, ఒక 20 మంది, మేమైతే లోనకి వెళ్ళలేదండి, ఆ గోడసాటిని కూర్చుంటే కేకేసాడు, మేము రానన్నామండి, మేము అంటే ఆ తగ్గులు మేము అప్పుడు ఇడ్లు అప్పుడే కొన్నా, మేమైతే రానన్నాం, మా కుర్రోళ్ళు వెళ్తే వాళ్ళకి టీలు కూడా ఇవ్వాలి, మేము ఎట్టా చూస్తాడని చెప్పి మేము బయట గోడకాడ అనుకుని ఉన్నాం, ఇక వాళ్ళు వచ్చేసి చిచ్చి పండ్రు వెళ్ళిపోదాం అని చెప్పి బయటకు వచ్చేసారండి. అది ముందు ఫోన్ చేసాక అప్పుడు వాళ్ళు మాట్లాడాడు, ఆయన అసలు మాట్లాడాడు, ముందు ఫోన్ చేసిరంటారు టిఫిన్ చేసిరంటారు అంటాడండి. పేదలైన నాయకులైన అందరితో పాటు సమానంగా చూస్తాడండి, ఆడియడం లేదండి, కులం కోసం మొత్తం సమానంగా చూస్తాడండి, లేదు అన్న వాళ్ళు అక్కడ మొత్తం దేవుని అన్యాయంగా బాగా చూస్తాడండి, బాగా కావాల్సిన ఎత్తాడు మాకు. నరసింహరావు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది, ఈ 3 నెలల పరిస్థితి ఏ రకంగా ఉంది? ఈ 3 నెలల పరిస్థితి అయితే బాగానే ఉంది, అయితే పనులు జరగట్లా, అన్నయ్య ఇంకా అమలు పరచాలా, పథకాలు పెట్టాడు కదా అవి ఇంకా 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 జరుపుతున్నాడుగా, చేద్దాం. ఇప్పుడు చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, అన్నా క్యాంటీన్లపై మీ అభిప్రాయం? అన్న క్యాండిడేట్ పెట్టాడు, మేము అక్కడికి ఏమి వెళ్తలేదు కదా, జనరల్గా ఇప్పుడు జనరల్గా మంచిదే కాదంటలా, ఆయన అన్నది పెట్టాడు బాగానే ఉంది, బాగా ఎన్నోళ్ళు పర్వాలేదు అంటున్నారు. అది మీరు రైతు అన్నారు, ఇప్పుడు ఈసారి ఏ పంట వేసారు?
మేము వరి పంటలు వేస్తాం, ఇక్కడ మిర్చి వేస్తారు, ఇంకా మిర్చి వేయలేదు, వరి పంట వేసాం. ఎలా ఉంది ఇప్పుడు రైతుల పరిస్థితులు ఏ రకం? రైతులు మళ్ళీ రైతులు నారులు పోయి ఇప్పుడు అవి వెనక చీర పోసారు, ఈ వానలకు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు పోసారు, అవి రావాలి వేయాలి మిర్చి. వరి పొలాలకేమో ఇక మందులు అవి కొట్టుకుంటే అవి పర్వాలా. ఎలా ఉన్నాయి బాబు గారు మందు రేట్లు అన్నీ ఎలా ఉన్నాయి? మందు రేట్లు ఇక మామూలుగానే ఉన్నాయి, ఇంకా తగ్గియాలి. ముందు కట్టలు మరి ఒక్కొక్క కట్ట 2000 చెప్తున్నారు. అక్కడికి వెళ్తే అప్పు పెట్టరు, రొక్కం పెట్టి కొనాలి. డబ్బు రైతు దగ్గర డబ్బు లేదు, నీ యజమాని వాళ్ళు అడగాలి. భరోసా చెప్పు. చెప్తున్నా మరి నాకు వాళ్ళకి ముందు చెప్పొచ్చు కదా, నాకు అవన్నీ అడిగి చెప్పు. రైతు భరోసాలు అవి పడుతున్నాయి ఇప్పుడు? ఇంకా లేదుగా, పడలా రైతు భరోసా పడలా. మౌళి గారు చేసిన డబ్బులే బండి, అయ్యేగా 2000 బండి, ఇక అంతే ఏం పడలా రైతులకి. నీళ్ళు సదుపాయాలు అన్నీ సరిగ్గా అందుతున్నాయి? నీళ్ళు అన్నీ సముగానే ఉన్నాయి, ఏడు కాలం బాగానే ఉంది, కాలంలో వస్తున్నాయి. వరి పంటలకి ఏం డౌట్ లేదు, వరి పంటలకి. మొన్న వర్షాలు పడ్డం నారుమల్లు మొత్తం పోయినాయి. మిరపనారులు పోయినాయి, మళ్ళీ పోసారు, మళ్ళీ ఇప్పుడే కాదు అంత ఉన్నాయి, ఇక అవి ఒక 20 రోజులకు వస్తాయి. ఎలా ఉంది బాబు మామూలుగా ఇప్పుడు ఇటు రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు పంటకి? మిర్చి రేట్లు లేవుగా, ఇప్పుడు ఏసీలో వేసారు, వాటికేమో తెలుపులు వేసారు, వాటికేమో క్వాలిటీ తక్కువ, ఆ క్వాలిటీ తక్కువకి రేట్లు లేవు. ఉండే వాటికేమో ఎంత 18,000 17,000 అమ్ముతున్నారు. వాటికి ఏమవుతుంది రైతుకి? మంచిగా అయ్యి వాటికి రేట్లు మంచి లాభాలు రావు, నష్టాలే. 7 ఏసీలో కాయలు ఉన్నాయి, నష్టాలే. మరి అది రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం ఎటువంటి పనులు చేపడితే బాగుంటుంది అంటారు? రైతులను ఎటువంటి పథకాలు పెట్టి అందిస్తుంటే కథ వాటికి తోడు ఉంటాయి. ముందు కట్టల రైతు బాగుండాలి, రైతు పంట చక్క తినాలంటే రైతు బాగోవాలంటే ముందు కట్టల రేటు ఒకటి తగ్గియాలండి. 5 ఇప్పుడు మిర్చి ఏసీలో ఉన్నాయి, ఏసీలో వేసి ఉండేటికి వాటికి ఒక ధర రావాలి, ధర లేదు, ఎక్స్పోర్ట్ ఇస్తే కథ ఉండేటికి వాళ్ళకి గంజి దిగుద్ది, లేక గంజి కూడా దిగదు. మరి అది రైతే రాజు అంటారు. ఇప్పుడు రైతు కష్టాలు తీరిస్తేనే కదా. మరి అంతే, రైతుకి ఎన్నిమొక్క ఎరిగాక ఇంకాడికి రైతు అదే మరి ఆయన గారికి చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అది అమలు పరచండి. రైతులు మిర్చి ఎక్స్పోర్ట్ ఉండాలండి, ఎక్స్పోర్ట్ ఉంటేనే రైతుకి ఏమన్నా గంజి దిగుద్ది, లేకపోతే గంజి కూడా దిగదు. మందు కట్టలు చిన్న మందుకేమో మందు కట్టు కాడికి వెళ్తేనేమో మందు తేలేకపోతున్నాం, ఆ చేను కాడికి వెళ్తేనేమో ఆ చేను తేడా ఉంటుంది. ఏ మందు వేయాలో మాకు పెచ్చెక్కి తెగుళ్ళు వచ్చి దానికి ఇట్లా చేస్తాం. మాకు కొట్ల కాడికి వెళ్తేనేమో మందుల రేట్లు తగ్గట్లా. మరి అది ఏదో ఒకటి మీరే చేయాలండి చంద్రబాబు నాయుడు గారు. మరి అది మీరు ఏదన్నా సమస్యకిస్తే రైతులకి కథ అంతా తేలిగ్గా తిరుగుతారు, లేకపోతే రైతు అన్నవాడు కొద్దిగా ఎన్ను మొక్క ఇరిగిపోతుంది ఈ సంవత్సరంతో.